సోదరీ సోదరులారా, దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మన జీవమునకు భక్తికి అవసరమైన సందేశం పరిశుద్ధాత్మ మనకు వినిపిస్తాడు. పోయినసారి దేవుడు సృష్టికర్తగా ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు ప్రత్యక్షమయ్యాడు. 1వ అధ్యాయంలో దేవుడు అనే మాట సరిగ్గా 32 సార్లు వచ్చింది. లెక్కపెట్టి చూసుకోండి. దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చకు బైబిలు ఎన్నడూ పూనుకొనదు. దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతోనే బైబిలు గ్రంథం ప్రారంభమవుతుంది. ఆదియందు దేవుడు. దావీదు మహారాజు 14వ కీర్తన 1వ వచనంలో అందుకే అన్నాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని మనసులో అనుకుంటాడు. బైబిలులో ఆధ్యాత్మిక సత్యాలు, విమోచనాత్మక వాస్తవాలు ఎన్నెన్నో మనకు దేవుడు అనుగ్రహించాడు. వినడం చేత విశ్వాసం కలుగుతుంది. దేవుడు సృష్టికర్త. 1వ అధ్యాయంలో దేవుని వ్యక్తిత్వం, దేవుని శక్తి, దేవుని సంకల్పం మనం గుర్తించాము. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చెప్పినట్లు దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం చేత తేటపడుతున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని యందలి అచంచల విశ్వాసమే దేవుని వాక్య సత్యాలను మనకు అనుభవైక వేద్యం చేస్తుంది. బహుదేవతారాధనను ఆదికాండం 1వ అధ్యాయం నిరసిస్తుంది. సత్య ఏక దేవారాధనను ప్రోత్సహిస్తుంది. దృశ్య పదార్థములు అశాశ్వతమైనవి అని నేర్పుతుంది. సమస్త చరాచర జగత్తుకు ఆది అనేది ఉంది. అందుకే బైబిలు ఆదియందు అనే మాటతో ఆరంభమవుతుంది. పదార్థం దేవుడని భ్రమించరాదు. దేవుని చిత్తము అనగా ఆయన సంకల్పం సృష్టిగాథలో మనకు తేటగా దృగ్గోచరమవుతుంది. దేవుడు స్థాణువు కాడు. ప్రారబ్ధవాదం, కర్మవాదం బైబిలులో కానరావు. దేవుని సృష్టిలో ఒక క్రమం ఉంది. దేవుని సృష్టి వర్ధమాన పరిణతిని చూపుతుంది. దేవుని సృష్టి సమగ్రమైనది, ఎట్టి లోపమూ లేనిది, అందమైనది. సృష్టికర్తకు సృష్టి అంతా సాక్షి. సరే, ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం అధ్యయనం చేతాము. ఇందులో సృష్ట్యారంభమందలి 5 రోజుల వృత్తాంతం, మానవ సృష్టి విశేషం, మానవునితో దేవుని ప్రారంభ నిబంధన, స్త్రీ యొక్క సృష్టి మొదలైన అంశాలను దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు. దైవప్రేరితమైన రచన పరిశుద్ధ బైబిలు. దేవుడు తన సత్యాన్ని పదే పదే పునరుద్ఘాటిస్తాడు. పునరుక్తి దేవుని వాక్యమందు సర్వసాధారణం. మన హృదయాలపై దేవుని యొక్క సత్యాలను ఆయన ముద్రిస్తాడు. మనం మరువకూడని అంశాలను దేవుడు మనకు నేర్పే విధానం క్రమశిక్షణాత్మకమైనది. దేవుడు 6వ రోజున మానవుణ్ణి సృష్టించాడు. దేవుడు ప్రథమ ఉపదేశం చేసి అరణ్య ప్రయాణంలో ద్వితీయోపదేశం కూడా చేశాడు. అంటే రెండోసారి తన ప్రజలకు అదే బోధ చేశాడని గ్రహించాలి. అంటే ధర్మశాస్త్ర వివరణ, విశదీకరణ, విపులీకరణ. అలాగే సువార్త గ్రంథం 1 కాదు 4 దేవుని వాక్యమందు ఇదే బోధనా విధానం ప్రయోగించబడింది. 6 రోజులు దేవుడు సృష్టికార్యమందు నిమగ్నుడై 7వ రోజును సబ్బాతుగా నియమించాడు. ఇప్పుడు వివరాలు వినండి. ఆకాశము, భూమి, అందులోని సమస్త సమూహము సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన తన పని 7 రోజుల్లోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ రోజున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఆ రోజున దేవుడు తాను చేసిన సృజనాత్మకమైన పని అంతటి నుండి విశ్రమించాడు. అది విశ్రాంతి దినం. ప్రియ సోదరా, సోదరి, సబ్బాతు దినం విశిష్టతను గుర్తించారా? దేవుడు పనిచేసి విశ్రమించాడు. అంటే ఏమిటి దీనికి అర్థం? దేవుడు అలసిపోయాడనా? సబ్బాతునాడు దేవునికి విరామమా, విశ్రాంత, సెలవు రోజా? వారమంతా కష్టించి పనిచేశాను,
వారాంతంలో నాకు విశ్రాంతి కావాలి అని సెలవు పెట్టాడా? ఈ ప్రశ్నలకు అర్థం లేదు. గమనించాలి, దేవుడు పని విరమించాడు, పని నుండి విశ్రాంతి. 6 రోజులు పనిచేసి తన పని అంతా చూచి దేవుడు అంతా బాగున్నది అని ప్రశంసించాడు గదా. ఇంకా చేయవలసిన పని లేదు, పని అయిపోయింది. దేవుడు చేయాలనుకున్న పని చేసి ముగించాడు. దేవుని పని సమాప్తమైంది. 7వ రోజు దేవుడు విశ్రమించాడు. ఇది గొప్ప ఆధ్యాత్మిక సత్యం, ఆధ్యాత్మిక సూత్రం. హెబ్రీ పత్రిక ఈ సందర్భంలో ఏమంటోంది? మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము, అనగా ఆయన సబ్బాతులోకి మనకు ప్రవేశమున్నది. ఆయన సంపూర్ణ విమోచనలో ప్రవేశిస్తున్నాము. 2000 సంవత్సరాల క్రిందట యేసు శిలువ మీద చనిపోయాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఆయన ఆ విధంగా చనిపోయి మనకు విమోచన ప్రసాదించాడు. మనము ఆ విమోచనలో ప్రవేశిస్తున్నాము. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మన విశ్రాంతికి అవసరమైనదంతా యేసే చేశాడు. నా రోత హృదయాన్ని యేసే తన రక్తంతో శుభ్రంగా కడిగాడు. యేసు యొక్క విమోచనాత్మక కృపకై ఆయనకు మనమెంతో కృతజ్ఞులం. ఈ విశ్వం వేల కొలది సంవత్సరాల నుంచి ఉన్నదే. దీనికి ఏదో ప్రళయం సంఘటిల్లింది. అప్పటి సృష్టి పాడైపోయింది. అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుని ఆత్మ అగాధ జలముపైన కదలాడాడు. అల్లకల్లోలములో నుండి దేవుని ఆత్మ సృజనాత్మకమైన ఒక కొత్త రూపాన్ని సంతరించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన యెహోవా ఆకాశమును భూమిని చేసిన రోజున ఆకాశము భూమి సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఏదనగా, ఉత్పత్తి క్రమం కుటుంబాలు, తరాలు, ప్రారంభాల గ్రంథం మాత్రమే కాదు. ఆదికాండం కుటుంబాల గ్రంథం. 5-6 వచనాలు. అది వరకు పొలమందలి ఏ పొద భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలేదు. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచడానికి నరుడు లేడు. అయితే ఆవిరి భూమి మీది నుండి లేచి నేల అంతటినీ తడిపింది. మానవుడు లేకముందే ఇదంతా ఉంది. ఆదికాండంలో దేవుడు ఇదంతా ఎందుకు చేశాడో ఇప్పుడు మనము చూతాము. తాను సృజించబోయే మానవునికి దేవుడు ముందుగా నివాస స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇదంతా మానవుని కోసమే దేవుడు చేశాడు. అతని నివాస స్థలంలోకి అతణ్ణి ప్రవేశపెడుతున్నాడు దేవుడు. 1వ అధ్యాయంలో మనమేం చూచాము? కేవలము శూన్యం నుంచి దేవుడు పదార్థ సృష్టి చేశాడు. ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. ఆ తరువాత జీవ సృష్టి చేశాడు. దేవుడు మహామత్స్యములను, జీవము గలిగి చలించే వాటిని చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం. జంతు సృష్టి జరిగింది, వృక్ష సృష్టి. వృక్షములు నాశనం కాలేదు. సృష్టిలో విత్తనం అంతకు ముందే భూమిలో ఉంది. ఆ తరువాత మానవ సృష్టి జరిగింది. ఈ సృష్టి విభాగాలు ఒకదానిలో నుండి ఒకటి రాలేదు. వీటి మధ్య ఎడముంది. వీటిని దేవుడు నింపలేదు. దేవుడు చెయ్యబోయే మానవ సృష్టికి అంతా సిద్ధం చేయబడి ఉంది. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రాలలోకి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మానవుణ్ణి దేవుడు సృజించిన విధానం చూడండి. పూర్తి వివరాలు దేవుడు చెప్పదలుచుకోలేదు. భౌతికంగా దేవుడు నేలమట్టితో నిర్మించబడ్డాడు. మానవ శరీరం 15 లేదా 16 రసాయనిక పదార్థాలతో చేయబడింది. ఈ పదార్థాలన్నీ భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. నేలమన్నుతో కట్టిన కొంప ఈ మానవ భౌతిక శరీరం. మనం చేయబడిన రసాయనిక ధాతువులు దేనికి అవే
విడివిడిగా తీస్తే, వాటికి ఖరీదు కడితే వాటి విలువ ఏపాటిది? అంతగా అయితే నేటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ద్రవ్యోల్బణాన్ని బట్టి 100 రూపాయలు కావచ్చు. మరువవద్దు, నేలమట్టితో కట్టిన కొంప ఇది. అయితే మనిషి విలువ అంతేనా? భౌతికంగా అంచనా వేస్తే అంతే మరి. మన్నుతో చేయబడిన ఈ శరీరం మన్నైపోతుంది. అయితే అతనిలోని ఆత్మ దేవుని దగ్గరికి వెడుతుంది. ఎందుకని? దేవుడు మనిషిలోనికి జీవవాయువు ఊదాడు. మనిషి జీవాత్మ. మానవ జీవం భౌతికం, మానసికం. అంతేకాదు, ఆధ్యాత్మికం కూడా. మానవుడు తన సృష్టికర్తతో ఎంతో అర్థవంతమైన సహవాసంలోకి వచ్చాడు. మానవుని ఉనికిలోనే దేవునికి సరిపోయే శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. ఈ సృష్టిలోని జీవులన్నిటికీ మానవునికి ఎంతో వ్యత్యాసముందని గ్రహించాలి. దేవదూతలున్నారు, వారిని గురించి మనకు అట్టే వివరాలు తెలియవు. ఆధ్యాత్మిక పరిణామవాదం కూడా సహేతుకం కాదు. మానవుని భాష, మనస్సాక్షి, మానవ వ్యక్తిత్వం ఇవి ప్రత్యేకమైనవి. పరిణామవాదం మానవ సృష్టిని వివరించజాలదు, విశ్లేషించలేదు. మానవుని అవశేషాలు, ఎముకలు తవ్వి తీసి మిగతా ప్రాణుల ఎముకలతో పోల్చినంత మాత్రాన ఏమి బోధపడుతుంది? మనిషికి జంతువుకు పోలికలున్నాయనడం హాస్యాస్పదం. దేవుడు మనిషిలోకే జీవవాయువు ఊదాడు, జంతువులలోకి కాదు. మానవ నిర్మాణమే ఆశ్చర్యకరమైనది. 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచాడు. ఏదెను తోట ఎక్కడ ఉంది అంటారా? భౌగోళికంగా అది ఎక్కడ ఉందో మనకు తెలియదు. టైగ్రిస్ యూఫ్రటిస్ లోయలో ఉందేమో. అది చాలా సారవంతమైన ప్రదేశం. అక్కడ పంటలు పుష్కళంగా పండుతాయి. ఒకవేళ తిరిగి భూలోకానికి అదే కేంద్రం కాబోతుందేమో. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిది అయిన ప్రతి వృక్షము, ఆ తోట మధ్యలో జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని నేల నుండి మొలిపించాడు. ఈ వృక్షములు అపురూపమైనవి. జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, ఈ వృక్షములు రెండూ అపూర్వమైనవి, అపురూపమైనవి. ఈ 2 వృక్షములు ఎలాంటివో వర్ణించడానికి మనకు ఎక్కువ ఆధారాలు లేవు. అవి అక్కడ నుండి తొలగించబడినవి. అవి అక్కడ లేవు. ఆ తోటలోని చెట్లు చూడటానికి ఆకర్షణీయమైనవి, రమ్యమైనవి, ఆహారానికి మంచివి. ఆ తోటలోని చెట్లు కంటికి పంటికి ఇంపైనవి. ఈ రోజున పాప ప్రభావం చేత గచ్చపొదలు, ముండ్లకంపలు భూమి మీద మొలిచినా సహజమైన వృక్ష సౌందర్యం ఇంకా నిలిచి ఉంది. అలనాటి ఏదెను తోట ఎంత అందమైందో ఊహించలేము. 10 నుండి 14వ వచనం వరకు, ఆ తోటను తడపటానికి ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలయింది. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటా చుట్టూ పారుతున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళము, గోమేధికము దొరుకుతాయి. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుతున్నది. 3వ నది పేరు హిద్దెకలు. అది అష్షూరు తూర్పు వైపున పారుతున్నది. 4వ నది యూఫ్రటీసు. ఇథియోపియాలో నది నైలు. హిద్దెకలు అంటే టైగ్రసు. ప్రియ సోదరుడా, సోదరి, పాఠం ఇంతవరకు విన్నావు కదా? ఈ పాఠములో ఉన్న ముఖ్యాంశం ఏమిటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ. మనము దేవుని యొక్క ప్రత్యేక సృష్టి. సృష్టిలో మిగతా భాగం ఒక ఎత్తు, మానవ సృష్టి ఒక ఎత్తు. నీవు దేవుని సృష్టివి. దేవుడు నిన్ను సృజించాడు. నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు మహిమపరచాలి. నీ జీవిత విధానం ఆయన దృష్టిలో ఆమోదయోగ్యమై ఉండాలి.
నీవు చేసే ప్రతి పని నీ సృష్టికర్త అయిన దేవుని గురించి సాక్ష్యమిచ్చేలా ఉండాలి. ఆయనను మహిమపరిచేలా ఉండాలి. ఇదే దేవుడు నీ నుండి కోరుతున్నాడు. ఆదికాండంలో మనం చూచే యెహోవా దేవుడు, మనలను రక్షించిన ప్రభువైన యేసుక్రీస్తు, మనలో ఉండి మనలను సర్వసత్యములోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ, ఆయనే త్రియేక దేవుడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. అనుక్షణము మనల్ని శోధనల నుండి తప్పిస్తున్నాడు. అలాంటి దేవునికి నీవు చెంది ఉంటే, ఆయన నీ దేవుడై ఉంటే, ఆయన నీలో ఉంటే నీ జీవిత విధానమే మారిపోతుంది. ఇప్పుడే, ఈ క్షణమే నీ సృష్టికర్త అయిన దేవునికి నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకోవలసిందని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడి మిమ్ములను హెచ్చరిస్తున్నాము. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించాలని మా ఆకాంక్ష. అందరూ తలలు వంచండి, క్లుప్త ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపాభరితుడవైన దేవా, ఈ సమయమందు నీవు మాతో మాట్లాడావు. మా శ్రోతలందరినీ మరి ఒకసారి మీ హస్తముల్లో ఉంచుతున్నాం. ప్రతి ఒక్కరూ నీ మాట విని నీవు చెప్పినట్లు చేస్తూ సైతానీయమైన దుష్ట శక్తులను ఎదిరించి నిలిచి నీ సహాయముతో గెలిచి నీ మహిమార్థమై జీవించడానికి నేటి వాక్య సందేశమును వారిలో ఫలింపచేయుమని, మహిమ పొందుమని, సైతానీయ దుష్ట శక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, కొంచెం ఆలోచించండి. నరుడు ఒక త్రిత్వం. అతడు చస్తాడంటే 3 విధాలా చావాలి. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక మరణాలున్నాయి. అయితే వారికి భౌతిక మరణం వెంటనే రాలేదు. ఆదాము హవ్వలు ఆ తరువాత 900 ఏండ్లు బతికే ఉన్నారు. మరణం అంటే ఎడబాటు. పండు తిన్న క్షణంలోనే నరుడు ఆధ్యాత్మికంగా మృతి చెందాడు. దేవునికి దూరమైపోయాడు. దేవుడైన యెహోవా అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వాని కోసం సాటి అయిన సహాయము చేసి ఇస్తాను. ఆదామును కొంతకాలం దేవుడు ఏదెను తోటలో ఒంటరిగా ఉంచాడు. అతనికి తన అక్కర ఏదో తెలిసి రావాలి. అతనికి సాటిగా, అతనితో ఉండడానికి మరో వ్యక్తి కావాలి. నరునికి నారి కావాలి. ఇది అతని అక్కర. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడాలని వాటిని అతని వద్దకు రప్పించాడు. ఆదాము ఎంత గొప్ప భాషా పండితుడో! అతడో పెద్ద నిఘంటువు, విజ్ఞాన సర్వస్వం, మానవ భాషా పదాలకు మూలం. దేవుడు ఒక కుక్కను, ఏనుగును తెచ్చి ఎదట ఉంచి, అబ్బాయి, వీటికేం పేర్లు పెడతావోయ్ అంటే, తండ్రి, ఇది కుక్క, ఇది ఏనుగా అన్నాడు ఆదాము. ఆదామా, నీకు జేజేలు, పరీక్షలో నెగ్గావు. హవ్వ ఆదాముకు సాటి. వారి జీవితం ఒక మనోజ్ఞ కావ్యం. హవ్వాదామీయం. ఆదాము సహాయం హవ్వ. ఇద్దరి వ్యక్తిత్వాలు పరస్పర సంపూరకాలు. హవ్వ లేకపోతే ఆదాము సగమే. పురుషుడు ప్రశ్న, స్త్రీ జవాబు. అతడు లేక ఆమె లేదు, ఆమె లేక అతడు లేడు. ఇప్పుడు మనం ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం వరకు వచ్చాము. జాగ్రత్తగా వినండి. స్త్రీ సృష్టి ఎలా జరిగిందో వాక్యము నుండి కొన్ని సత్యాలు మనము నేర్చుకోబోతున్నాము. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకటి తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాడు. ఆదాము నుండి స్త్రీ తీయబడింది. స్త్రీ ఆదాము ప్రక్కటెముక గనుక ఆదాము ప్రక్కనే ఉంది. ఇద్దరి సమానత, సమత ఇందులో కానవస్తాయి.
ఇద్దరిలో హెచ్చుతగ్గులేమీ లేవు. ఆదాము తలలో నుండి హవ్వ రాలేదు. ఆదాము మానసికంగా ఆమె కంటే గొప్పవాడేమీ కాడు. స్త్రీ అతని పాదములో నుండి తీయబడలేదు. ఆమెను అతడు అణగద్రొక్కటానికి వీల్లేదు. ప్రక్కలో నుండి ఆమెను తీశాడు గనుక ఆమెకు అతనితో సమాన ప్రతిపత్తి ఉంది. ఇద్దరి మధ్య మమత సమత ప్రవర్తిల్లాలని దేవుని చిత్తం. హవ్వ ఆదాముకు అర్ధాంగి. దేవుడు అంటున్నాడు, స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి అంటే ఏమిటి? మీరు మీ భర్తలకు బాధ్యురాండ్రు. అతని ప్రేమ వైఖరికి ఈమె ప్రతిస్పందన. పురుషునిలో రెండో సగం భార్య. ఆమె లేకుండా అతడు సగం మనిషి. నా సోదరీ సోదరులారా, నా మాట నమ్మండి. హవ్వ అతిలోక సుందరి. అసలు స్త్రీలో ఏమైనా మార్దవం, అందం ఉందంటే అదంతా హవ్వ తల్లి నుండి సంక్రమించిన లక్షణమే. హవ్వ రూపం, గుణం అందమైనవి. ఆమెలో ఎన్నెన్నో అందాలున్నాయి. ఆమె బాహిర సౌందర్యం, అంతఃసౌందర్యం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆమె అందాల దీవి, సుగుణాల రాశి. ఆదికాండం 2:23 అప్పుడు ఆదాము అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఈమె నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడుతుంది. హీబ్రూ భాషలో ఇష్ అంటే పురుషుడు, ఇషా అంటే స్త్రీ. ఈమె అతని అర్ధాంగి. అతడు ప్రశ్న, ఆమె జవాబు. పురుషుడు నాయకుడు, స్త్రీ నాయిక. దేవుడు అతణ్ణి ముందు సృజించాడు. అతడు ముందు ఉన్నాడు, ఆమె అతని వెంట నడుస్తుంది. పురుషుడు వీరుడు, ఆమె వీరనారి. అతడు చక్కగా నడుస్తూ ఆమెను నడిపిస్తాడు. పురుషుడు ప్రేమికుడు, ఆ ప్రేమకు ప్రతిస్పందన స్త్రీ. అతడే ముందు చెప్పాలి, ప్రియసతీ, నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడామె బదులు చెబుతుంది, ప్రేమిస్తున్నాను అంటుంది. భర్తే భార్యకు ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటాడు. అతడు మంచి భర్త అయితే ఆమె మంచి భార్య. ఇది సరైన సమీకరణం. దారి చూపాల్సినవాడు భర్త. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారు ఏక శరీరమై ఉంటారు. అంటే భార్యకు భర్త బాధ్యుడు, అతని దారి జవాబుదారి. ఇక మీదట అతడు తన తల్లిదండ్రులకు బాధ్యుడు కాడు. కొత్త అధికారాలు, కొత్త సంసారం. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులై ఉన్నారు. అయితే వారు సిగ్గు ఎరుగక ఉన్నారు. వారికి వస్త్రాలు లేవా? వారు వివస్త్రులా? నేనలా అనుకోను. వారికి మహిమ వెలుగు వస్త్రాలేవో ఉన్నాయి. స్త్రీ పురుష సృష్టిలోని ఆకర్షణ అనిదం పూర్వము, అనితర సాధ్యము. దేవుడు వీరిద్దరినీ జత చేశాడు. వీరు దంపతులు, భార్యాభర్తలు. దేవుడు వీరిని జతపరిచాడు. దేవుడు తన ప్రజలకు కొన్ని వ్యవస్థలనుగ్రహించాడు. వాటికి మనుషులు విధేయులవ్వాలి. వివాహము అట్టి వ్యవస్థ. పెండ్లి కానివారు వైవాహిక నిబంధనలను మన్నించాలి, పాటించాలి. దైవ నిర్ణయానికి తలవొగ్గాలి, తప్పదు. వైవాహిక నియమాలను నేడెందరో ఉల్లంఘిస్తున్నారు, శోచనీయం. కీర్తనలు 2:2 నేడు ఎందరో దంపతులు యుగళ గీతంగా పాడుతున్నారు. మనము వారి కట్లు తెంచి పారేద్దాము రండి, బంధాలను మన వద్ద నుండి పారవేద్దాం పట్టండి అని చెబుతున్నారు. వైవాహిక నియమాలు దేవుడు పెట్టినవి. అవి మాకు వద్దు అంటే మాకు దేవుడే వద్దు అంటున్నారని అర్థం. ఆదిమానవుణ్ణి దేవుడు నేరుగా సృజించాడు. కాని నారిని అలా కాదు, పరోక్షంగా నరునిలో నుండి తీశాడు. స్త్రీ పురుషులలో ఉన్న భేదాలు విభిన్నత్వంలో ఏకత్వం. ఆమె శృతి, అతడు లయ. ఆమె సంగీతం, అతడు సాహిత్యం. అతడు మాట, ఆమె పాట. ఆమెను అతని కోసం సృజించి కానుకగా ఇచ్చి కన్యాదానం చేశాడు దేవుడు. ప్రథమ దంపతులారా,
మీ కలయిక మాకు శ్రావ్య సంగీతం. ఈ అధ్యాయంలోని అంశాలు ఎంతో ఆసక్తిదాయకమైనవి. మానవుని సృష్టి, అతనికి నివాసయోగ్యమైన భూమి, అతనిపై దేవుడు ఉంచిన గురుతరమైన బాధ్యత, అతనికి దేవుడిచ్చిన సాటి సహాయం, స్త్రీ సృష్టి, ఈ అంశాలు అతి ప్రాముఖ్యమైనవి. భార్యాభర్తల గుర్తింపు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి అనే దైవాజ్ఞ. సోదరీ సోదరులారా, మన సృష్టికర్త దేవుడు. అందుచేత మన అనుదిన జీవితంలో మనం దేవునికి బాధ్యులం. ఆయనకు లెక్క అప్పచెప్పాలి. ఈ అధ్యాయంలో మనం దేవునికి మానవునికి మధ్య ఉండవలసిన పరస్పర సంబంధాన్ని చూచాము. మానవుడు తన సృష్టికర్తను ఆరాధించాలి, దేవునికి సేవ చెయ్యాలి, దేవుని పట్ల ప్రభుభక్తిని చూపాలి. మానవుడు తనకు దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. సామాజిక జీవితమందు ప్రభువును సర్వదా మహిమపరచాలి. ఇదే ఈ అధ్యాయమంతటిలో సందేశం. సరే, ఇప్పుడు 3వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలో సర్పం కనిపిస్తాడు. ఇతడు దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తాడు. ఆదాము హవ్వలు సర్పవాక్కు నమ్మి పాడైపోయారు. మానవుని భవిష్యత్తును గురించి దేవుడు రూపొందించిన ప్రణాళిక, విమోచన సత్య సిద్ధాంత దర్శనం, ఇవన్నీ ఈ అధ్యాయంలో పొందుపరచబడినవి. ఆదికాండం 1-2 అధ్యాయాలలో నరుడు అమాయకుడు. అంతా పరిపూర్ణ దశలో ఉంది. దేవునికి మానవునికి మధ్య మంచి సహవాసం ఉంది. అయితే 3వ అధ్యాయంలో అపశృతి వచ్చింది. ఇక చూడండి, 4వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు మానవత ఎలా చెడిపోయిందో కన్నులకు కట్టినట్లు కానవస్తుంది. అసూయ, కోపం, హత్య, అబద్ధం, దుర్మార్గం, అవినీతి, తిరుగుబాటు, తీర్పు అడుగడుగునా కానవస్తాయి. ఈ దుర్గుణాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటారు? వీటికి ఉత్పత్తి స్థానమేది? ఈ పాపానికి అంకురం ఎక్కడ మొదలైంది? దీనికి జవాబు ఆదికాండం 3వ అధ్యాయంలో మీకు లభిస్తుంది. ఈ 3వ అధ్యాయం మానవ చరిత్రలోని నాటకీయమైన దుష్పరిణామానికి ఆరంభం. ఇదే ఉత్పత్తి. 6000 సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటనల వల్ల వచ్చిన విపరిణామమే నేటి లోక పరిస్థితి. సైతాను మానవతకు దేవునికి బద్ధశత్రువు. దేవుని కృప నుండి సైతాను కబంధహస్తాలలో పడిపోయాడు మనిషి. మానవుడు దేవుని వద్ద నుండి పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాపము చేసిన మానవుని పట్ల దేవుని వైఖరి ఏదో ఈ అధ్యాయం మనకు చూపుతుంది. అపరాధ భావనతో మానవుడు కుమిలి కునారిల్లిపోతూ తన దిగంబరత్వాన్ని అంజూరపు ఆకులతో కప్పుకోవాలని చూస్తున్నాడు. పాపి అయిన మానవునికి దేవుడు చూపిన కృపా సదుపాయం అమోఘమైనది. ప్రవచన రేఖ ఇక్కడ మొదలై లేఖనమంతటా ప్రసరిస్తుంది. చూడండి, దేవునికి మనకు మధ్యవర్తి లేకపోతే మనకు దేవుణ్ణి చేరే అవకాశమే లేదు. ఇప్పుడు సర్పం తారసిల్లుతున్నది. ఈ సర్పం దేవుని వాక్యాన్ని గురించిన అనుమానాలను, అపోహలను కలిగించాడు. ఇది హవ్వ ఎదుర్కొన్న గొప్ప శోధన. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉన్నది. అది ఆ స్త్రీతో అన్నది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అసలు ఎందుకు ఈ శోధన వచ్చినట్లు గమనించండి. మానవుణ్ణి దేవుడు అమాయకుణ్ణిగా చేశాడు గాని మనిషి నీతిమంతుడు కాడు. మనిషిని దేవుడు అలా చేయలేదు. నీతి అంటే ఏమిటి? నీతి అనే దానికి అసలైన అర్థమేమిటంటే, శోధన వచ్చినప్పుడు లొంగకుండా నీ అమాయకత్వాన్ని రుజువు చేసుకోవడం. అది నీతి. శోధన నిన్ను అభివృద్ధి చేయగలదు, లేదా నిన్ను నాశనం చేయగలదు కూడా. శోధన వచ్చింది అంటే ఈ రెండిటిలో ఏదో జరిగి తీరుతుంది. ఏదెను తోటలో ఉన్నంత మాత్రాన ఆదాము హవ్వలకు శోధనలు రాకుండా పోవు.
శోధనలు విశ్వాస పరీక్షలు. మానవుడు బాధ్యత గలవాడు. అతడు తన దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి విధేయత చూపాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుని ప్రభుత్వానికి లోబడి జీవించాలి. మానవుని సృష్టికర్త దేవుడు. మానవుడు తనను తాను సృజించుకోలేడు. దేవుడు నిష్కర్షగా చెప్పాడు, నీవు ఆ పండు తినే రోజున చస్తావు. తోటలో ఇదొక్కటే గాదు, ఇంకా అనేక వృక్షాలున్నాయి. ఏ చెట్టు పండైనా తినగలడు. ఈ చెట్టు ఒక్కటే ఉంటే అది శోధన ఎలా అవుతుంది? ఈ వచనంలో మనకు సర్పం తారసిల్లుతున్నది. ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ సర్పం ఏదెను తోటలోకి ఎలా జొరబడింది? ఏమో, అది ఏదెను తోటలో మటుకు ఉంది, మనకక్కడే కనపడుతుంది. సైతాను సర్పాన్ని వాడుకున్నాడు. 2 కొరింథీ 11:14 పౌలు ఇదే హెచ్చరిక చేస్తున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. సైతానును గురించి ప్రకటన గ్రంథంలో ఎక్కువగా చెప్పబడింది. ప్రకటన 12:9 సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అని, సైతాను అని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. ప్రకటన గ్రంథం 20:2 కూడా ఈ సైతాను పేర్కొనబడ్డాడు. అతడు ఆది సర్పమును అనగా అపవాది సైతాను అనే ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వానిని బంధించి అగాధములో పడవేశాడు. ఈ సర్పం మామూలు పాము కాదు. దీనికి విపరీతమైన దుష్టశక్తి ఉంది. ఈ ఘటసర్పం పుట్టుపూర్వోత్తరాలు యెషయా గ్రంథం 14 యెహెజ్కేలు 28 తేటగా చెప్పబడి ఉన్నాయి. ఆదికాండం 3:2-3 ఆ స్త్రీ సర్పముతో అన్నది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పాడు. ఈ సర్పం అసలెందుకు స్త్రీ దగ్గరికి వచ్చింది? పురుషుని దగ్గరికి ఎందుకు వెళ్లలేదు? దేవుడు ఆదామును సృజించినప్పుడే చెప్పాడు, ఈ ఒక్క చెట్టు ఫలాలు తప్ప ఈ తోటలో ఏ చెట్టు పండ్లైనా తినవచ్చు. ఈ సమాచారం హవ్వ ఆదాము ద్వారా మాత్రమే విన్నది. అందుచేత సర్పం హవ్వ దగ్గరికే వెళ్లడం జరిగింది. స్త్రీ మనస్సు స్వతహాగా మెత్తనిది, సున్నితమైనది. కొత్తది ఏదో తెలుసుకుందామనే ఆసక్తి స్త్రీకి సహజంగా ఉంటుంది. ఈ రోజున కూడా తప్పుడు సిద్ధాంతాలను సులభంగా నమ్మేది మొట్టమొదట స్త్రీలే. అట్టి సిద్ధాంతాల విమత శాఖల్లో నాయకురాండ్లు స్త్రీలే. సైతాను ఉపాయశాలి. అతడు అడిగిన ప్రశ్న హవ్వ మనస్సులో దేవుని వాక్కు మీద అనుమానం పుట్టించింది. ఇది నిజమా? దేవుడు చెప్పాడా? ఆమె అన్నది, ఏ పండ్లైనా తినవచ్చుగాని ఈ ఫలాని చెట్టు పండ్లు తినకూడదు, దానిని ముట్టకూడదు. ఈమె దేవుడు చెప్పని మాట ఒకటి చేర్చింది. దానిని ముట్టకూడదు అని దేవుడు చెప్పలేదు. సందేశం ముగిస్తాను. సోదరుడా, సోదరి, జాగ్రత్త. దేవుని వాక్యమును గురించి సైతాను చెప్పే అబద్ధాలు వినవద్దు, నమ్మవద్దు. ప్రార్థన చేసుకుందాం. కృపామయ దేవా, ఈ రోజున నీవు మాకు నీ పరిశుద్ధాత్మ ద్వారా నేర్పిన ఈ గొప్ప పాఠము కోసమై నీకు కృతజ్ఞులం. సైతానీయమైన దుష్టశక్తులు మమ్మలను ఆవరించి ఉన్నాయి. నీ వాక్యం మీద అనుమానాలు పుట్టించడానికి సైతాను కల్లబొల్లి మాటలు మాకు చెబుతాడు. వాటిని మేము వినము, అపవాదిని ఎదిరిస్తాము, నీకు లోబడి ఉంటాము. మాకు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.